హైదరాబాద్లో ఆహార కల్తీపై హెల్త్ పాస్ట్ ఉక్కుపాదం మోపింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లో దాడులు చేసిన హెల్త్ పాస్ట్ అధికారులు భారీగా కేసులు నమోదు చేశారు. 100 రోజుల్లో దాదాపు 185 కేసులు నమోదు చేశారు. దాడుల్లో 121.87 టన్నుల కల్తీ, నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 19న ప్రారంభమైన హెల్త్ పాస్ట్ దాడులకు 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో రాజేంద్రనగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు, గోల్కొండలో 44 కేసులు నమోదయ్యాయి. దాదాపు 27 టన్నులకు పైగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన 25.8 టన్నుల పళ్లను అధికారులు సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలు, 15 టన్నుల నాణ్యత లేని చికెన్ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. హెల్త్ పాస్ట్ అధికారుల దాడుల్లో కల్తీ కోవా, పన్నీర్, పెరుగు, నెయ్యి, క్రీమ్, టీ పొడి భారీగా పట్టుబడింది. ఆరోగ్యానికి హానికరమైన 247 కేసులను జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి బదిలీ చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా 90 కేసులు నమోదవగా పన్నీర్ అవుట్లెట్లపై 70 కేసులు నమోదయ్యాయి. నాణ్యమైన ఆహారం విషయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు హెల్త్ పాస్ట్ అధికారులు కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. FSSAI లైసెన్స్, ఫిఫో విధానం, వాడిన నూనె పునర్వినియోగంపై ఆంక్షలు విధించారు. కల్తీ మాఫియాపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని సిపి విసి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిరోజు సగటున 15 కల్తీ ఆహార ఫిర్యాదులు అందుతున్నట్లుగా వెల్లడించారు.